జిల్లాల వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. దాదాపు నెలన్నర దాటిపోయినప్పటికి కూడా ఇంకా ధాన్యం కొనుగోలు అనేవి జరగక రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారంటే గుక్క తిప్పుకోకుండా కొన్ని నిమిషాల పాటు నాన్ స్టాప్గా చెప్పాల్సిన ఒక దుస్థితి నెలకొంది. అన్ని చోట్ల కూడా అన్ని విధాలుగా అన్ని స్టెప్స్లో దశల వారీగా అన్ని విధాలుగా రైతులన్నీ పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మరి ఎటువంటి కష్టాలు పడుతున్నారు ఒక రైతు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. రైట్, ఇక వరంగల్లో మరి సిచ్యువేషన్ ఎట్లా ఉంది? వరంగల్లో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ధాన్యం కొనుగోలు జరక మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ మనకి లైవ్లో అందిస్తారు. రవికాంత్, ఇప్పటి వరకు నిజామాబాద్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, ఇంకా మిగతా ప్రాంతాల ఖమ్మంలో కావచ్చు ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చూస్తున్నాము. అడుగడుగున పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. ప్రభుత్వం కావాలని రైతులను నిర్లక్ష్యం చేస్తుంది, రైతులను గోసబుచ్చుకుంటుంది అనే భావనే రైతుల్లో వ్యక్తమవుతుంది. మరి వరంగల్ వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పరిస్థితి ఎట్లా ఉంది? స్వేచ్ఛ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండవ పంట, యాసంగి సీజన్కి సంబంధించి రెండవ పంట, వర్షాకాలానికి సంబంధించి కూడా రెండో పంట చూసిన సందర్భం. అంటే ఒక అవగాహనకు రావాలి, వానాకాలానికి సంబంధించి ఏ విధంగా ధాన్యం సేకరణ చేయాలి, యాసంగి సీజన్కి సంబంధించి ధాన్యం సేకరణ ఏ విధంగా చేయాలి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలాగుంటాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చి పరిస్థితులను ఏదైతే రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ చేయాల్సిన పరిస్థితి మనకు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇవాళ నిర్లక్ష్యంగానే పనిచేస్తున్న సందర్భం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్లో రైతులంతా కూడా ధాన్యాన్ని తీసుకొచ్చి ఏదైతే వాటిని ఆరబోసుకుంటున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి చోట ఏదైతే ఐకేపీ సెంటర్లు నెలకొల్పామంటే ఏర్పాటు చేశామన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ అక్కడ ఏదైతే టార్పాలిన్లు కావచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి రైతులకు, అక్కడ ఆడబోసుకున్నటువంటి రైతులకు వాళ్ళకు కల్పించాల్సిన కనీస వసతులు కూడా కల్పించలేము. మేజర్గా చూడాల్సి వస్తే ఇది ఎండాకాలం కాబట్టి అక్కడ వాళ్ళకు తాగునీరు ఏదైతే ఫెసిలిటీ కల్పించాల్సి ఉంటుంది, ఒక టెంట్ అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది, రైతులకు ఇతరత్ర ఏదైతే వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ వారం రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే మహబూబాబాద్ జిల్లాలోనే 2 కేసులు నమోదైన పరిస్థితి. వడదెబ్బతో 2 రైతులు ఏదైతే ఒకరేమో ధాన్యపు రాశి దగ్గరే కుప్పకూలి ఒక మహిళా రైతు మృతి చెందిన సంఘటన చూసాము. మరోవైపు నిన్న కూడా ఒక రైతు ఏదైతే ధాన్యపు కొనుగోలు సెంటర్ దగ్గర ఆ వడ్లను నేర్పుతూ ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై తను ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఏదైతే గుండె నొప్పి కూడా వచ్చిందని తెలుస్తూ ఉంది. ఆ రైతు కూడా సారయ్య అనే రైతు కూడా మృతి చెందిన సంఘటన. ఒకే జిల్లా, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒక మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే ఇద్దరు రైతులు ఇవాళ చనిపోయిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కనీస అవసరాలు అంటే వాటర్ ఫెసిలిటీ, టెంట్స్ లాంటివి, ఓఆర్ఎస్ లాంటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఏదైతే జిల్లా యంత్రాంగం కావచ్చు, ఏదైతే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటనలకు ఇట్లాంటి సూచనలు చేస్తుందే తప్ప క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఏదైతే ఏప్రిల్ 5వ తేదీ తర్వాత వర్షాలు కురిసినప్పుడు అకాల వర్షాలకు రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోయిన సందర్భం మనం చూసాము. వరి ధాన్యం అంతా కూడా ఏదైతే వరి పండించేటువంటి రైతులకు సంబంధించిన ఆ ధాన్యం అంతా కూడా అకాల వర్షాలతో అయితే పడిపోయిన సందర్భం మనం చూసాము. ఇవాళ ఏదైతే ఆ పంటనంతా కోతలకు వచ్చి వాళ్ళ మార్కెట్లకు చేరే పరిస్థితి, అదేవిధంగా ఐకేపీ సెంటర్లకు చేరే పరిస్థితుల్లో ఆ ధాన్యం కొనుగోలు చేసే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యమే మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు అకాల వర్షాలతో నష్టపోయిన రైతును ఆడుకోవడంలో విఫలమైంది. వెంటనే ఏదైతే త్వరితగతిన వేగవంతంగా రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని సేకరించే విషయంలోనూ ఇవాళ తీవ్ర జాప్యం చేస్తున్న సందర్భం. ఎందుకంటే ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు నమోదయ్యాయి. మరొకసారి నిన్నటి నుంచి కూడా మొన్నటి నుంచి కూడా వాతావరణ శాఖ సూచన చేస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాలు ఉంటాయి. వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ 6 జిల్లాలకు సంబంధించి కూడా ఇవాళ రేపు వర్ష సూచన అంటే ఎల్లో అలర్ట్ కూడా జారీ అయిన సందర్భంలో ఎటువంటి అక్కడ అధికారుల నుంచి ఎటువంటి అదైతే రైతులకు సూచనలు అందడం
పడడం లేదు, వర్షాలు పడతాయన్నటువంటి అంశంలో అప్రమత్తత లేదనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు ధాన్యపు కండ్లాలకు సంబంధించి టార్పాలీలు లేక ఆ టార్పాలీలు అంటే ఉదయం అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పంటను ఏదైతే నేర్పే ప్రయత్నంలో ఆ పంటను ఆరబోసే ప్రయత్నంలో రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. మరో రైతు రాత్రికి కూడా ఆ టార్పాలిన్లకు ఇవాళ కావలి ఉండాల్సిన పరిస్థితి, అంటే వాటికి ఇవాళ సెక్యూరిటీగా కూడా రైతే ఉండాల్సిన సందర్భం. ఎందుకంటే రాత్రిపూట ఆ దొంగలు ఏదైతే ధాన్యం మీద కప్పేటువంటి టార్పాలిన్లు ప్రభుత్వం ఇవ్వడం లేదు, మేమే మా అంతటా మేము కొనుక్కుంటే అవి వేలు లక్షలు పెట్టి కొనుక్కున్నటువంటి టార్పాలిన్లను దొంగతనం చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అంశం మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి వ్యక్తమవుతున్న సందర్భం. ఇటీవల హన్మకొండ జిల్లాకు సంబంధించి ఓ ఐకేపీ సెంటర్లో అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను రైతులను మోసం చేసే ప్రయత్నంలో భాగంగా ₹1,00,000 వరకు వాళ్ళకు ఎగవేసినట్టు వాళ్ళను మోసం చేసినట్లుగా ఏదైతే జయగిరి అనే ఒక ప్రాంతానికి సంబంధించి రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మోసం కూడా ఇటీవల బయటపడ్డ సందర్భం చూస్తూ ఉన్నాము. పూర్తిగా యాసంగి కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతాంగం అంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది, నష్టపోతుంది. రైతు వాళ్ళ దిక్కులేని ఒక అగమ్య గోచరంగానే మిగిలిపోతున్న సందర్భం. ఎందుకంటే మరొకసారి వర్షాలు పడే సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంలో రైతులను అలర్ట్ చేయాల్సి ఉండే ఎల్లో అలర్ట్ జారీ అయి ఉన్న నేపథ్యంలో అక్కడ టార్పాలీలు కావచ్చు ఎప్పటికప్పుడు వాళ్ళ రైతుల దగ్గర సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పజెప్పాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికీ మిల్లర్లకు అదైతే రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కొన్ని చోట్ల బిల్లులను కూడా ఇప్పటికీ అప్పజెప్పని పరిస్థితి, కేటాయించని సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. రైతాంగం అయితే తీవ్రమైనటువంటి నష్టంలో మునిగిపోయింది. బోనస్ విషయంలోనూ రైతు నిరాశగానే కనిపిస్తూ ఉన్నాడు. ధాన్యం సేకరించిన ధాన్యానికే డబ్బులు పడడం లేదు, బోనస్ ఎప్పుడు పడతాయన్నటువంటి అంశంలోనూ ఒక గందరగోళంలోనే రైతు ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే వానాకాలంలో సేకరించిన ఏదైతే ధాన్యానికి సంబంధించి సన్న ధాన్యానికి సంబంధించే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల పైచీలకు ఇప్పటికీ పెండింగ్లో ఉంది. వాళ్లకు ఎగ్గొట్టినట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ యాసంగిలోనూ ఎగ్గొడతారన్నటువంటి ఒక ఆలోచనకు మాత్రం రైతాంగం వచ్చిన సందర్భం. అందుకే కొన్ని చోట్ల ప్రైవేటు దళాలు కూడా ఈ అవకాశాన్ని వాళ్ళు ఆసరాగా మలుచుకొని ఎక్కడికక్కడ రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని తీసుకెళ్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ధాన్యపు రాశులు రోడ్ల మీద కావచ్చు, ఐకేపీ సెంటర్లో కావచ్చు, ఇతర కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కావచ్చు, అయితే ధాన్యపు రాశులు కనిపిస్తూ ఉన్నాయి. రేపో ఎల్లుండో వర్షం పడితే మా పరిస్థితి ఏంటి, మళ్ళీ మాస్టర్ అనే పేరుతో ఇబ్బంది పెడతారు, ఆ ధాన్యానికి సంబంధించి మొలకలు వచ్చాయన్నటువంటి పేరుతో ఇబ్బంది పెడతారు. ఇన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ పంటలు పండించడం చాలా ఇబ్బందిగా మారుతుందన్నటువంటి అంశాన్ని రైతాంగం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యాసంగి సీజన్నే మనం చూసినట్లయితే పంట వేసినప్పటి నుంచి ఏదైతే విత్తు నాటినప్పటి నుంచి కూడా రైతాంగం ఇబ్బందులకు గురైన పరిస్థితి. మనం జనగామ లాంటి ప్రాంతంలో, మహబూబాబాద్ లాంటి ప్రాంతంలో, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ సాగునీరు అందక ఆ పంటలు ఎండిపోయిన సందర్భం మనకు కనిపించింది. ఆరుగాలం కష్టించి పండించిన రైతు దగ్గర ఇవాళ ధాన్యం సేకరించే విషయంలోనూ చాలా ఇబ్బందులు పెడుతున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఒక వర్షం మనం చూసినట్టయితే రైతాంగం దగ్గర నుంచి మిల్లర్లకు ధాన్యం వెళ్లే సందర్భంలో 5 నుంచి 7 కిలోల వరకు తరుగు పెడతా ఉన్నారు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని ఒకవైపు రైతులు ఆరోపిస్తూ ఉంటే, మిల్లర్లు కూడా మాకు సాధ్యం కాదు, యాసంగి సీజన్ అంటే ఎండాకాలం సీజన్ కాబట్టి 65 నుంచి 67 కిలోలు మీ ప్రభుత్వానికి ఎలా ఇవ్వగలం, ఇవాళ సన్నధాన్యం అని చెప్పి ప్రభుత్వం ఊదరగొడుతున్న పక్షంలో ఇవాళ యాసంగి సీజన్లో తెలంగాణ నేలలకు సంబంధించి, తెలంగాణ వాతావరణానికి సంబంధించి అదైతే బియ్యపు గింజ విరిగిపోయే పరిస్థితి ఉంటుంది. ధాన్యంలో అయితే గింజ విరిగిపోయే పరిస్థితి ఉంటుంది, అది నూకగా వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా బాధలు ఎవరికి చెప్పాలన్నటువంటి అంశం కూడా మనకు మిల్లర్ల తరఫున మనకు వినిపిస్తూ ఉంది.